మీ క్లౌడ్ కిచెన్ ప్రాఫిటబిలిటీ మెయిన్గా మీ మెన్యూ అండ్ మీ మెన్యూ ప్రైసింగ్స్ డిసైడ్ చేస్తాయి. క్లౌడ్ కిచెన్ కోసం మెన్యూ డిసైడ్ చేసేటప్పుడు మెయిన్గా 2 విషయాలు కన్సిడర్ చేయాలి. వెల్కమ్ టు డే 6 ఆఫ్ స్టార్టింగ్ ఏ క్లౌడ్ కిచెన్ ఇన్ 15 days. ఇందులో మొదటి విషయం వచ్చేసి మీ టార్గెట్ కస్టమర్స్. అంటే మీరు ఎవరి కోసం ఫుడ్ అమ్మదలుచుకుంటున్నారు అని. మీరు యూత్ కోసం అమ్మదలుచుకుంటున్నారా, జెన్సీ కిడ్స్ కోసం అమ్మదలుచుకుంటున్నారా, లేకపోతే అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళ కోసం ఫుడ్ అమ్మదలుచుకుంటున్నారా అనే దాన్ని బట్టి మీ మెనూ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ మీరు ఓన్లీ పిజ్జాస్, బర్గర్స్ అండ్ శాండ్విచ్ మెన్యూలో యాడ్ చేసి 35+ కన్నా ఎక్కువ ఏజ్ గ్రూప్ వాళ్ళని అట్రాక్ట్ చేయలేరు. అలానే ఆథెంటిక్ హోమ్లీ ఫుడ్స్ అమ్ముతూ జెన్జీ కిడ్స్ ని ఎక్స్పెక్ట్ చేయలేరు. ఇక మీరు కన్సిడర్ చేయాల్సిన రెండో విషయం వచ్చేసి మీ లొకాలిటీ అన్నమాట. అంటే మీది క్లాస్ ఏరియానా, మాస్ ఏరియానా, మీ లొకాలిటీలో ఎక్కువ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారా, డైలీ వేజెస్ కి వెళ్ళొచ్చే వాళ్ళు ఉంటారా, స్కూల్స్ కి వెళ్ళే పిల్లలు, కాలేజ్ కి వెళ్ళే స్టూడెంట్స్ ఉంటారా, వాళ్ళు ఏ టైంకి ఎక్కువ బయట తినడానికి ఇష్టపడతారు, లైక్ బ్రేక్ఫాస్ట్ కా, లంచ్ కా, డిన్నర్ కా, అండ్ ఆల్సో మీ లొకాలిటీలో ఎక్కువ వెజ్ తినే వాళ్ళు ఉన్నారా, ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మీరు మీ మెన్యూ అయితే డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మన డే 7 ఆఫ్ స్టార్టింగ్ ఏ క్లౌడ్ కిచెన్ వీడియోలో మీ మెన్యూకి ప్రైసింగ్ ఎలా సెట్ చేసుకోవాలనేది చెప్తాను. ప్లీజ్ డూ షేర్ అండ్ ఫాలో ప్రణవ్ వైబ్స్.